నాకెవరున్నా లేకపోయినా నా ప్రభువు నాతో ఉన్నాడు. బైబిల్ సెలవిస్తోంది, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృపని నేనేం చేయదు, విడిచిపోదు అన్నాడు. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అన్నాడు. మై గాడ్ కీప్స్ ద కవెనెంట్ దట్ హీ మేడ్ విత్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను ఆయన ఎప్పుడు తొలగించలేదట. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన. పర్వతాలు తొలగిపోవడం ఏంటండి? హిమాలయ పర్వతాలు ఎప్పుడైనా తొలగిపోయినాయా? హిమాలయ పర్వతాలు ఏమైనా స్థానచలనం జరిగినాయా? ఆ పర్వతాలు అక్కడ నుంచి వేరే చోటకి ఎప్పుడైనా వెళ్ళిపోయినాయా? మెట్టలు ఏమైనా తత్తరిల్లినాయి అంటే కొండలో గుట్టలన్నీ స్థానచలనం ఏమైనా జరిగినాయా? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మన జీవితాల్లో పర్వతాలు లాంటి వాళ్ళు తప్పుకుంటారు, కొండల్లాంటి వాళ్ళు ప్రక్కకి తప్పేసుకుంటారు. కుటుంబాల్లో యజమానులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదో కారణాన్ని బట్టి మనం దూరం అయిపోవచ్చు. మరణాన్ని బట్టో మరో కారణాన్ని బట్టి ఎవరో మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. వీరు లేకపోతే నేను ఉండలేను అనే పర్వతం లాంటి వాళ్ళు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనల్ని విడిచిపోనిదంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. నా కృప నీకు చాలునని ఆనాడు ఆ పౌలు గారితో మాట్లాడిన దేవుడు, అదే అభయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు.